హాయ్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మెయిన్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. మెయిన్ ఏంటంటే తనుజ గారి ఫ్యాన్స్ ఎవరున్నా సరే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి. అప్డేట్స్ అయితే కరెక్ట్గా చెప్తాను. అంటే ఇమాన్యుయల్ తనుజ గారిని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ మీరు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు. నేనైతే మాత్రం కన్ఫర్మ్గా చెప్తాను. ఇమాన్యుయల్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఏ విధంగా అంటే నిన్న జరిగిన దీపావళి ఫెస్టివల్, ఆ దీపావళి ఎపిసోడ్లోనూ అందరూ వచ్చి తనుజ గారిని టాప్ ప్లేస్లో పెట్టారు. అంటే టాప్ అని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా తనుజ గారిని చెప్పారు. అలాగే ఇమాన్యుయల్ కూడా టాప్లో ఉన్నారు నేను డైరెక్ట్గా తెలియజేశారు. అయితే ఇక్కడ ఇమాన్యుయల్ ఒకటే ఆలోచించాడు. మెయిన్ ఏంటంటే అది తనుజ గారిని నాకుతో పోటీగా తనుజ ఇస్తుంది, తనుజ గారిని ఎలాగైనా సరే ఎదుర్కోవాలని చెప్పేసి తనుజ గారిని ప్రత్యేక టార్గెట్గా పెట్టుకున్నాడు. కాకపోతే ఆ టార్గెట్ ఆ స్కెచ్లు వేసే విధానంలోనూ ఇమాన్యుయల్ అయితే కన్ఫర్మ్గా ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకంటే అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ సీన్ క్రియేట్ చేస్తున్నారు ఇమాన్యుయల్ గారు అయితే అంటే తనకు కావాలని టార్గెట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా బిగ్ బాస్ ఆడియన్స్లోను ఇమాన్యుయల్ అయితే మైనస్ అవుతున్నాడు. తనుజ గారు అయితే టాప్ దూసుకెళ్తున్నారు. తన వాయిస్ ఇంకా రేట్ చేస్తున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లాస్ట్ వరకు